హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. సాధారణంగా పిల్లలు ఆరోగ్యంగా పుడితే తల్లిదండ్రులకు ఎటువంటి బాధ ఉండదు. అదే ఏదైనా సమస్యతో పిల్లలు పుడితే లేక పుట్టిన తర్వాత సమస్య ఎదురైతే అప్పుడే తల్లిదండ్రులకు బాధ ఎక్కువ అవుతుంది. ఇటువంటి సమస్యలకు ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా అంటే డెఫినెట్ గా ఉన్నాయని చెప్తున్నారు సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ నరేంద్ర కుమార్ గారు. ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సాధారణంగా మగపిల్లల్లో రెండు బీర్జాలు ఉంటాయి కదా సార్. ఒకటి కిందకు దిగని ఇష్యూ కూడా ఉంటుంది. మరి ఈ ఇష్యూని మీ వైద్య భాషలో ఏమని చెప్తారు? మగబిడ్డ తల్లి గర్భంలో పెరుగుతున్నప్పుడు బిడ్డ జననాంగాలు డెవలప్ అయ్యే తీరు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వృషణాలు. ఈ వృషణాలు సాధారణంగా అవి ఉండే స్క్రోటం జననాంగ తిత్తి దాంట్లో డెవలప్ కావు. ఇవి పిండ దశలో ఉన్నప్పుడు బిడ్డ పొత్తి కడుపులో డెవలప్ అయి అది బిడ్డ ఎదిగే కొద్దీ కిందకి దిగి పొట్టలో నుంచి గజ్జల్లోకి, గజ్జల్లో నుంచి జననాంగ తిత్తిలోకి దిగుతాయి. ఈ ప్రక్రియ 6-7 వారాల మధ్య ఈ బీర్జాలు డెవలప్ అవటం స్టార్ట్ అయ్యి 6వ నెల వరకు అవి కిందకి దిగటం ప్రారంభమై 7వ నెల పొత్తి కడుపులో నుంచి గజ్జల్లోకి రావటం, 8-9 నెలల్లో ఆ పొత్తి కడుపు నుంచి ఆ తిత్తిలోకి రావటం జరుగుతుంది. ఇది నార్మల్గా సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ కొంతమంది పిల్లల్లో ఈ ప్రక్రియ సజావుగా జరక్క ఒకవైపు కానీ రెండు వైపులా కానీ బీర్జాలు పొట్టలో ఆగిపోవటం, గజ్జల్లో ఆగిపోవటం, బీర్జపు తిత్తి ఎంట్రీలో ఆగిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇది ఇన్సిడెన్స్ అంటాం. అంటే ఇది ఎంతమందిలో వస్తుంది అంటే అంత అరుదైతే మాత్రం కాదు. 1-4% అంటే ప్రతి 100 మంది పుట్టిన మగపిల్లల్లో ఒకళ్ళ నుంచి 4 వరకు ఈ విధంగా బీర్జాలు దిగకపోవటం జరుగుతూ ఉంటుంది. మనకు జరిగే ప్రసవాల సంఖ్యను కనుక చూసుకుంటే ఈ కండిషను చాలా సర్వసాధారణంగా చూసే చిల్డ్రన్ సర్జరీలో చూసే కండిషన్. సార్, సాధారణంగా చిన్నపిల్లలో బీర్జాలు అనేవి ఏ విధంగా క్రిందకు దిగుతూ ఉంటాయి? తండ్రి నుంచి వచ్చే ఈ శుక్రంలో వై క్రోమోజోమ్ ఉంటే గనక డెవలప్ అయిన బిడ్డ మగబిడ్డగా మారుతుంది. ఆ మగబిడ్డ డెవలప్ అయ్యేటప్పుడు పొత్తి కడుపులో ఫ్యూచర్ కిడ్నీస్ ఎక్కడ ఉంటాయో ఆ ప్రాంతంలో ఈ వృషణాలు డెవలప్ అవటం జరుగుతాయి. ఈ వృషణాలు అనేది మనకి 6 వారాల దాకా బిడ్డ డెవలప్ అయ్యే 6 వారాల దాకా బిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ అనేది చెప్పడం కష్టం. 6వ వారం నుంచే ఈ చేంజెస్ అనేవి జరుగుతాయి. ఈ వృషణాలు డెవలప్ అయిన తర్వాత ఈ పొట్టలో పెరిగే ప్రెషర్ వల్ల ఈ వృషణాల్లో వచ్చే ఆండ్రోజన్ మేల్ హార్మోన్ వల్ల ఈ గజ్జల్లో ఉండే గుబర్నాకులం అనే కండరాల వ్యాకోచ సంకోచాల వల్ల ఈ డెవలప్ అయిన వృషణం నెమ్మదిగా కిందకి దిగి గజ్జల్లో నుంచి బీర్జపు తిత్తిలోకి వస్తుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. సో నెలలు తక్కువగా పుట్టిన బిడ్డల్లో ఈ ప్రక్రియ మోస్ట్ మేజర్ పార్ట్ అంతా కూడా చివరి నెలల్లో జరుగుతుంది. 8, 9, 10 నెలల్లో జరుగుతుంది. కాబట్టి ఎవరైనా నెలలు తక్కువగా బిడ్డ పుడితే వాళ్ళలో ఈ అన్డిసెండెడ్ టెస్టిస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ మామూలుగా అందరిలో సర్వసాధారణంగా జరిగేది. కానీ కొంతమందిలో ఒకవైపు కానీ రెండు వైపులా కానీ ఈ బీర్జం లేకుండా పుట్టే అవకాశం ఉంటుంది. ఇది దిగకుండా ఉండే అవకాశం. ఇది ఎందువల్ల జరుగుతుంది అని మనం కారణాలు తీసుకుంటే, ఒకటి ఎనార్కియా అంటే ఒకవైపు అసలు బీర్జం డెవలప్ కాకపోవచ్చు. 2 హైపో ఆర్కిడిజం బీర్జం అంత ఇదిగా డెవలప్ అయి ఉండకపోవచ్చు. సో దాంట్లో నుంచి వచ్చే హార్మోన్ తక్కువ ఉండటం వల్ల ఆ బీర్జం కిందకి దిగకపోవచ్చు. 3 దిగే దారిలో ఏదైనా అడ్డు ఉండొచ్చు. ప్రీవియస్ బిడ్డ ఎదిగే క్రమంలో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల ఏదన్నా అడ్డు. 4 పొట్టలో సఫిషియంట్ ఒత్తిడి లేకపోవచ్చు. అంటే పొట్ట యొక్క కండరాల ఒత్తిడి కూడా వీటికి అవసరం ఉంటుంది. 5 జన్యుపరమైన కారణాలు. అంటే ఫ్యామిలీలో
ఫాదర్ కనుక ఆర్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరికైనా అన్డిసెండెడ్ ఉంటే ఇది వంశపారంపర్యంగా జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సార్, ఈ బీజాలు అనేవి కిందకు దిగకపోతే ఎటువంటి సమస్య ఏర్పడుతుంది? ఒకటి ఈ టెస్టికులర్ ఫంక్షన్ అండి. మనం సాధారణంగా చూసుకుంటే ఈ వృషణాలు అనేవి బీజపు తిత్తిలో శరీరానికి వేరుగా బీజపు తిత్తిలో ఉంటాయి. మామూలు మన శరీరానికి బీజపు తిత్తికి 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ స్క్రోటం అనేది కూలర్. బీజం గనక దిగకుండా అది శరీరానికి దగ్గరగా ఉన్నప్పుడు ఈ 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతకి అది ఎక్స్పోజ్ అవటం వల్ల ఆ టెస్టిస్ స్లోగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో టెస్టిస్ నుంచి మనకి ఒకటి మేల్ హార్మోన్, 2 స్పర్మ్ ప్రొడక్షన్, ఈ 2 ఫంక్షన్స్ ఉంటాయి. మొట్టమొదటగా ఈ శుక్రం స్పర్మ్ ప్రొడక్షన్ అనేది డ్యామేజ్ అవుతుంది ఆ టెంపరేచర్కి. తర్వాత లేట్గా హార్మోనల్ ప్రొడక్షన్ అనేది కూడా తగ్గిపోతుంది. సో టెస్టికులర్ ఫంక్షన్ అనేది దెబ్బతింటాం దీంట్లో ముఖ్యమైన ఇది. 2 వయసుతో పాటు ఒక 20-25 ఇయర్స్ తర్వాత మనం ఈ దిగని టెస్టిస్ని కనుక అదే ప్లేస్లో ఉంచితే అది డ్యామేజ్ అయ్యి ఆ చెడిపోయిన బీజంలో క్యాన్సర్ పుట్టే అవకాశం ఉంటుంది. ప్రమాదకరమైన గడ్డలు పుట్టే అవకాశం ఉంటుంది. అది 2వ మనకు వచ్చే ప్రమాదం, వీటిని ట్రీట్ చేయకపోవడం. 3వది టెస్టిస్ అనేది పూర్తిగా దిగి బీజంలో ఉంటేనే అది ఫిక్స్ అయి ఉంటుంది. అది దిగకుండా దాని మార్గంలో కనుక ఆగిపోయి ఉంటే అది రొటేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని టార్షన్ టెస్టిస్ అంటారు. అది రొటేట్ అయితే అది ఒక ఎమర్జెన్సీ కండిషన్ పిల్లల్లో. దాన్ని వెంటనే మనం ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. 3వది ట్రోమా, అంటే బీజపు తిత్తిలో వృషణం ఉంటే ఏదైనా దెబ్బ తగిలినా కూడా అది పైకి మూవ్ అవటానికి అవకాశం ఉంటుంది. అదే గజ్జల్లో ఉంటే కండరాల మధ్య ఉండటం వల్ల ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ బీజం అదే ప్రదేశంలో ఉండి ఆ కండరాల దెబ్బతో పాటు బీజం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, బీజం పూర్తిగా దిగని పిల్లల్లో ఆ ద్వారం గుండా హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. సో 60-70% అన్డిసెండెడ్ కేసెస్లో హెర్నియా అనేది అసోసియేటెడ్గా ఉంటుంది. సో ఈ హెర్నియాని మనం ఆపరేట్ చేసేటప్పుడు ఈ దిగని టెస్టిస్ని కూడా మనం ఆపరేట్ చేసి నార్మల్ పొజిషన్లో పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం చూసుకుంటే టెస్టికులర్ ఫంక్షన్ ఎఫెక్ట్ అవటం, టెస్టిస్లో ప్రమాదకరమైన గడ్డలు పుట్టే అవకాశం ఉండటం, టెస్టిస్ రొటేట్ అయి టార్షన్ అనే ఒక ఎమర్జెన్సీ రావటం, సో దాంతోపాటు అసోసియేటెడ్గా హెర్నియా డెవలప్ అవటం, ఇవన్నీ కూడా మనం అన్డిసెండెడ్ టెస్టిస్ యొక్క కాంప్లికేషన్స్గా చెప్పుకోవచ్చు. సార్, ఈ బీజాలు అనేవి కిందకు దిగపోవడాన్ని ఏ విధంగా కనుక్కోవాలంటారు పేరెంట్స్? సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకి డ్రెస్ మార్చేటప్పుడు, స్నానం చేయించేటప్పుడు తల్లిదండ్రులు మగపిల్లల్లో ఈ బీజాలు ఒక సైడ్ ఉండటం, రెండో సైడ్ లేకపోవటం, లేకపోతే 2 వైపులా లేకపోవటాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. రెండో విధంగా చూసుకుంటే తల్లిదండ్రులు గుర్తించకపోతే బిడ్డల్ని చిన్నపిల్లల వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వేరే కారణాల వల్ల, అంటే వ్యాక్సినేషన్ కోసం, జ్వరం కోసం వేరే తీసుకెళ్ళినప్పుడు ఆ డాక్టర్లు ఎగ్జామిన్ చేసేటప్పుడు, యూజువల్గా ఏ వైద్యుడైనా కూడా పిల్లల్ని చేసేటప్పుడు జనరల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇవి బీజాలు దిగినాయా లేదా అనేది కూడా జనరల్ ఎగ్జామినేషన్లో ఒక పార్ట్. సో ఆ విధంగా వైద్యుడు కూడా కనుక్కునే అవకాశం ఉంటుంది. దీన్ని ఎంటీ స్క్రోటం అంటాం. అంటే స్క్రోటం ఎంటీగా ఉండటం, అది ఒకవైపు కానీ 2 వైపులా కానీ. క్లినికల్ ఎగ్జామినేషన్లో వైద్యుడు నెక్స్ట్ చేసేది క్లినికల్ ఎగ్జామినేషన్. బిడ్డని, చిన్న బిడ్డ అయితే ఏడిపించడం కానీ, లేకపోతే కొద్దిగా పెద్ద బిడ్డ అయితే ప్రెషర్ తగ్గించటం, లేకపోతే కూర్చోబెట్టడం, నుంచోబెట్టడం, మెట్లు ఎక్కటం, ఇటువంటివి చేసినప్పుడు ఏదైనా దిగి మళ్ళీ పైకి వెళ్ళిన టెస్టిస్ ఉంటే మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చే అవకాశం ఉంటుంది.
సో ఈ చిన్న చిన్న టెస్టుల ద్వారా వైద్యుడు అది అన్డిసెండెడా అనేది సస్పెక్ట్ చేస్తారు. తర్వాత మెయిన్ ఇన్వెస్టిగేషన్ అనేది అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్లో మనకి టెస్టిస్ అనేది ఆ ప్రదేశంలో ఉందా, అది ఎంటీగా ఉందా అనేది మనకి తెలుస్తుంది. సార్, ఈ సమస్యకు ఆపరేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది సార్? ప్రతి వృషణానికి ఒక రక్తనాళం, ఒక వీర్యనాళం, వ్యాస్ అంట, ఈ రెండు ఉంటాయి. రక్తనాళం దానికి కావలసిన రక్తాన్ని, పోషక పదార్థాలని అందిస్తుంది. వీర్యనాళం టెస్టిస్లో ఫామ్ అయిన స్పర్మ్స్ని ఆ సెమైనల్ ఫ్లూయిడ్ ద్వారా కలిపి మనకి బయటికి తీసుకొస్తుంది. సో ఈ విధంగా ఈ రెండు నాళాల మీద టెస్టిస్ ఫ్రీగా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఈ అన్డిసెండెడ్ టెస్టిస్లో కూడా వీర్యనాళంతో పెద్ద ప్రాబ్లం ఉండదు. అది పొడుగ్గానే ఉంటుంది, అది లూప్ లాగా ఉంటుంది. మనకి ప్రాబ్లం వచ్చేదల్లా ఈ లెంగ్త్, పొడుగులో రక్తనాళంతో వస్తుంది. సో రక్తనాళం లెంగ్త్ను పెంచుకుంటూ మనకి కావలసిన ప్రదేశంలో ఉన్న ప్రదేశం నుంచి దాన్ని బీజపు తిత్తులో పెట్టాలి. దీన్ని స్టాండర్డ్ ఆర్కిడోపెక్సీ అంటారు. మనం క్లినికల్గా చూసేటప్పుడు ఆ బీజం వృషణం అనేది దిగకుండా మనకి చేతికి తగులుతుందా లేదా అనేది డాక్టర్ నిర్ణయిస్తాడు. సో ఆ విధంగా దిగని టెస్టిస్ని, వృషణాలని పాల్పబుల్, నాన్ పాల్పబుల్ అని రెండు విధంగా మనం సర్జరీ కోసం డివైడ్ చేస్తాం. పాల్పబుల్ దానికి ఓపెన్ సర్జరీ చేస్తాం. నాన్ పాల్పబుల్ అంటే అసలు మన చేతికి తగలటలేదు, బీజం ఉందో లేదో కూడా తెలియదు, అటువంటి వాటిలో లాప్రోస్కోపీ అనే ప్రక్రియ ద్వారా చూస్తాం. ఈ స్టాండర్డ్ ఆర్కిడోపెక్సీలో ఆ రక్తనాళాన్ని, నిడివిని పొడుగు చేసుకుంటూ దానికి ఉన్న అవరోధాలన్నీ రిలీజ్ చేసుకుంటూ ఆ రక్తనాళాన్ని లెంగ్త్ చేసుకుంటూ తీసుకొచ్చి బీజపు తిత్తులో దాన్ని స్టాండర్డ్ ఆర్కిడోపెక్సీ అంటాం. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న లెంగ్త్ రాకపోవచ్చు. అటువంటి వాటిని ఎంతవరకు వచ్చిందో తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత అన్ని అవయవాలు పెరిగినట్టే రక్తనాళం కూడా పెరుగుతుంది. అప్పుడు రెండో స్టేజ్లో దాన్ని కిందకి తీసుకురావటం, దాన్ని స్టేజ్డ్ ఆర్కిడోపెక్సీ. మనం అనుకున్నట్టు ఈ బీజం చేతికి తగలలేదు, నాన్ పాల్పబుల్, అన్డిసెండెడ్ అనుకున్నాం. వాటిలో లాప్రోస్కోపీ అనే ప్రక్రియ ద్వారా బొడ్డులో నుంచి ఒక ఎండోస్కోపీని లోపలికి పంపించి బీజం ఉన్నదా లేదా, ఉంటే దాని రక్తనాళం సరిపోతుందా లేదా, సరిపోకపోతే 2 స్టేజీల్లో చేయటం, సరిపోతే అదే స్టేజ్లో దాన్ని కనుక్కొని కింద పెట్టడం. దీన్ని ఫౌలర్ స్టీఫెన్స్ టెక్నిక్ అంటారు. సో లాప్రోస్కోపీ ద్వారా మనం చేతికి తగలని టెస్టిస్ని, చేతికి తగిలే పూర్తిగా కిందకి దిగని వాటిని స్టాండర్డ్ ఆర్కిడోపెక్సీ అనే ప్రక్రియ ద్వారా ఆపరేషన్ చేస్తాం. సార్, చివరిగా ఈ సమస్య గురించి పేరెంట్స్కు మీరు ఇచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా సార్? బిడ్డ పుట్టినప్పుడు ఇప్పుడు ప్రతి డెలివరీని ఒక చిన్నపిల్లల వైద్యుడు అటెండ్ అవుతూ ఉన్నారు. యూజువల్గా ఆ వైద్యుడు అన్నీ ఎగ్జామిన్ చేసి, సపోజ్ ఏదన్నా స్క్రోటం ఎంటీ అంటే బీజం దిగలేదు అని అప్పుడే పుట్టిన బిడ్డకి చెప్పినా కూడా మనం సేఫ్గా 6 నెలల వరకు వెయిట్ చేయొచ్చు. దిగని టెస్టిస్ల్లో కొన్ని టెస్టిస్లు కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల 6 నెలల్లో దిగి నార్మల్ పొజిషన్కు వచ్చే అవకాశం ఉంటుంది. సో సేఫ్గా 6 మంత్స్ వెయిట్ చేయవచ్చు. 6 నెలలకు కూడా ఆ బీజం దిగకపోతే వైద్యుడిని సంప్రదించాలి. 6 నుంచి 9 నెలల లోపు ఆపరేషన్ అనేది ఇప్పుడు ఉన్న శాస్త్ర పరిజ్ఞానం ప్రకారం అది ఆ టైం అనేది నిర్ధారించబడింది. ఎంత లేట్ అయినా కూడా 1 ఏడాది లోపే దాన్ని సరి చేసుకోవాలి. ఒక బిడ్డ బీజం కిందకి దిగలేదు, బీజపు తిత్తి ఖాళీగా ఉన్నది, ఒకవైపునా 2 వైపులైనా, ఆ సమస్యను చిన్నపిల్లల శస్త్రచికిత్సకుడిని సంప్రదించి 1 సంవత్సరం 1 ఏడాది లోపు సరి చేసుకోవాలి.
థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి ఇన్ని విశేషాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు సార్. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.